ఒప్పుకోను సార్. ఎందుకంటే రీజన్ చెప్తా. ఉమ్. ఆయనగా పోటీ చేసి గెలిచి ఉంటే నేను జనాలకు నచ్చి ఓట్లేసారనేవాడిని. పిఠాపురంలో ఆయనకి ఆయన పోటీ చేయకుండా ఎవరు పోటీ చేశారు? ఆయనకని కూటమి కదా. ఉమ్. ఆయనగా పోటీ చేయలా. ఆయన ఎలా పోటీ చేశారో కూడా చెప్తా. టీడీపీ నుంచి వర్మ గారిని పక్కన పెట్టుకున్నారు. మొన్న రేప్ కేసులో అరెస్ట్ అయిన జానీని పక్కన పెట్టుకున్నారు. సాక్షాత్తు నా వైఫ్ క్రిస్టియన్ అనే మాట మాట్లాడారు. ఇన్ని ఫ్యాక్టర్స్ని వాడాడు ఆయన. జబర్దస్త్ టీంని వాడారు. మెగా ఫ్యామిలీ టోటల్గా అక్కడికి వెళ్ళింది. ఒక్క చిరంజీవి గారు తప్ప మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురంకి వెళ్ళింది. అది పవన్ కళ్యాణ్ గెలుపుగా ఎలా చూస్తాము? మీరు మీ ఇంట్లో మీ అన్నయ్య పోటీ చేస్తున్నారు అనుకుందాం సపోజ్. సో మొత్తం ఫ్యామిలీ అంతా వెనకుంటుందా? సార్ నేను పోటీ చేశాను. మొన్న వినుకొండ నేను పోటీ చేశాను. నాతో పాటు మా తమ్ముడు తప్ప మా ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు. మా తమ్ముడు కూడా మా పేరెంట్స్ అన్నతో ఉండు అని చెప్పి ఫోర్స్ చేసి పంపించారు తప్ప మా ఫ్యామిలీ మొత్తం రాలేదే. ఇప్పుడు అది మరి అలా అనుకుంటే ఎవరైతే చిరంజీవికి ఎలైడ్గా ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు ఫ్యామిలీస్ అంతా కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళినాయి. సార్ ఒకటి తప్పేం లేదు. పెద్ద స్టార్ అంటారు, రాజకీయాల్ని నేను తిప్పేసేదానికి వచ్చానంటారు. రాజకీయాలు మొత్తం నా సెంట్రిక్గా జరగాలనుకున్న వ్యక్తికి ఇంతమంది సైడ్ యాక్టర్స్ అవసరం అంటారా? అది ఆయనకు నిజంగా అంత బలం ఉంటే ఫ్యామిలీ నుంచి ఎవరు రానవసరంలా. జబర్దస్త్ కమేడియన్స్ రానవసరం లేదు. జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ రానవసరంలా. వర్మ గారు నా గెలుపుని మీ చేతిలో పెడుతుందని అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఈ మాట అన్నారు. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, నేను మిమ్మల్ని యాచిస్తున్నాను, అడగట్లేదు, ఆర్గిస్తున్నానని అన్నారు. ఎంత దిగజారి ఓట్లు అడిగారు అనుకుంటున్నారు మీరు? ఆయన కాన్ఫిడెంట్గా నాకు ఓట్లేండి నేను మంచి చేస్తానని అనలా, లేకపోతే నాకు ఓట్లేండి నేను మత రాజకీయాలు చేస్తానని అనలా. నాకు ఓటేస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తానన్నాడు. నాకు ఓటేస్తే తిరుపతి లడ్డు గురించి మాట్లాడి నేను రచ్చ చేస్తానని చెప్పలా. నాకు ఓటేస్తే రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని ఓట్లు అడిగారు. నాకు ఓట్లేస్తే యువతకు ఉపాధి అని ఓట్లు అడిగాడు ఆయన. ఆయన తిరుపతి లడ్డు గురించి రాజకీయం చేస్తానని చెప్పుంటే people would have given a different ఉన్న విషయాన్ని people would have given a different mandate altogether. రాజకీయం ఏముంది దాంట్లో లడ్డు వ్యవహారంలో? నాకు తెలియకడుతాను. చెప్పండి. ఒకటి రాజకీయం ఏముందో చెప్తాను. లడ్డుకు సంబంధించి దాంట్లో కల్తీ జరిగిందా లేదా అన్న విషయం బయటికి రావాలి కదా. రాకముందే కల్తీ జరిగిందని ఎలా అంటారు వీళ్ళు? అసలు అన్య మతస్థులు అక్కడ ఉండటం వల్ల జరిగింది అంటారు. ఎందుకంటే అసలు మతం ఎందుకు వచ్చింది అక్కడ? కల్తీ జరిగి ఉంటే సప్లై చేసినోడు తప్పు ఉండాలా, టెండర్లో తప్పు ఉండాలా, వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, ఎంక్వైరీ జరగాల. ఎంక్వైరీలో కల్తీ జరిగిందా లేదా చెప్పాలా. ఇప్పుడు వరకు ఎంక్వైరీ జరగల. ఐ థింక్ నిన్న ఈనాడులో చూశాను నేను. నిన్న టీటీడీ ప్రాసిక్యూటర్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు లోకల్ పోలీస్కి. నిన్న కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ ఏంటో బయటికి రావాలా. అసలు నిజ నిర్ధారణ ఏంటో బయటికి రాకుండా వీళ్ళు కల్తీ జరిగిందని ఏ బేసిస్ మీద చెప్తారు? దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న మతం ఎందుకు వచ్చింది అక్కడ? అసలు ఇస్లాం ఎందుకు వస్తుంది? క్రిస్టియానిటీ ఎందుకు వస్తుంది? మసీద్ అంటాడు, చర్చ్ అంటాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తిరుపతి లడ్డు అనే అంశం గురించి మాట్లాడినప్పుడు తిరుపతి లడ్డు కల్తీ గురించే మాట్లాడాలా. వేరే మతాలు ఎక్కడి నుంచి వచ్చేసాయి? సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చేసింది అక్కడ? మళ్ళీ ఆయనతో ట్రావెల్ చేశారు, మీకే తెలియాలి ఇవన్నీ. అదే నాకు అర్థం కావట్లేదు. సరే, ఇదే నేను ఇందాక అన్నం చూసారా, హీఈస్ నాట్ సేమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ అని చెప్తుంది. ఇదే